యేసుక్రీస్తు నామములో ప్రభు క్రిస్టియన్ ఛానల్ సువార్త సందేశం అనే కార్యక్రమానికి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్య సందేశంలో నుంచి శ్రమలు మేలు కొరకే అనే అంశం మీద మనం ఆలోచించేద్దాం. ఎందుకంటే ఈరోజు ప్రభుని అంగీకరించిన అనేక మంది దేవుని నమ్మం, చర్చికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, కానుకలు ఇస్తున్నాం, మా జీవితాలు అన్నీ శ్రమలే కలుగుతున్నాయి, మాకు ఏం మేలు కలగట్లేదని రకరకాలుగా చాలామంది ఆలోచన కలిగి ఆధ్యాత్మికంగా వెనకబడిపోతున్న సందర్భాలు మనం గమనించగలుగుతుంటున్నాం. ఈరోజు కూడా మన ప్రసంగాలు కూడా చాలామంది దైవ సేవకులు చేస్తున్న వాక్య సందేశాలు ప్రసంగాలు కూడా నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయి, యేసు ప్రభువును నమ్ముకుంటే స్వస్థత వస్తుంది, యేసు ప్రభువును నమ్ముకుంటే నీ అప్పులు తీరిపోతాయి, యేసు ప్రభువును నమ్ముకుంటే వివాహం అవుతుంది, యేసు ప్రభువును నమ్ముకుంటే ఉద్యోగం వస్తుంది అని ఇక ఆశీర్వాదాల కొరకు చెప్తున్నారు. కానీ మరి యేసు ప్రభువును అంగీకరించిన వారి జీవితంలో ఆశీర్వాదాలతో పాటు కూడా శ్రమలు, కష్టాలు కూడా కలుగుతాయి. వాటిని మనం తట్టుకోగలిగితే, వాటిని మనం జయించగలిగితే, వాటిని జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఆశీర్వాదాలను కూడా మనం చూడగలుగుతామనే ఆ యొక్క అంశాలను ఈరోజు చాలామంది ప్రసంగించట్లా. అందుకే క్రైస్తవ జీవితంలో చాలామంది ప్రభుని అంగీకరించి ఈ కష్టాలు, శ్రమలు కలుగుతున్నప్పుడు దేవునికి దూరం అయిపోతున్నారు. బైబిల్లో యేసు ప్రభు జీవించిన దినాల్లో లూకా సువార్త మరి 9వ అధ్యాయము 23వ వచనంలో ఆయన ఈ విధంగా రాస్తున్నాడు. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెనను. నా ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క వాక్య భాగంలో నుంచి ఈరోజు కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. దాని ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసయ్య, ఈ యొక్క సమయంలో ఈ యొక్క ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా ఈ సువార్త సందేశాన్ని వింటున్న ప్రేక్షకులతో మీరు మాట్లాడండి. ఈరోజు శ్రమలు వస్తున్నప్పుడు శ్రమలను అనుభవించలేక, శ్రమలలో నిన్ను పెట్టుకొని నీ యందు ఆధారపడలేక, నిన్ను విడిచిపెట్టి నీకు దూరం అవుతున్న అనేక మంది ఉన్నారు. కనుక శ్రమలు మేలికే అనేక పరిస్థితులు గుండా వారు నడవడానికి, నీ ఆశీర్వాదం వారు చూడడానికి ఈ వాక్యం చేత మాట్లాడి వారిని ఆదరించమని, ధైర్యపరచమని యేసు నామమున పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించిన దినాలలో ఆయన మాట్లాడుతున్న మాట అనుభవంలో మనం చూస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు, ఎవడైనా సరే నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాలనని ఆయన అంటున్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, సిలువ శ్రమలకు సాదృశ్యంగా ఉంది, సిలువ కష్టానికి సాదృశ్యంగా ఉంది, సిలువ శోధనలకు సాదృశ్యంగా ఉంది. ఈరోజు దేవునికి వాక్యం అంటుంది, ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని. శ్రమ, కష్టము, శోధన, సమస్య ఏదైనా సరే ప్రతిదినము మనము దాన్ని వెంబడిస్తూ దేవునిని కూడా వెంబడించినప్పుడు దేవుడు ఆ శ్రమలలో, ఆ కష్టాలలో ఎలాగా మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పించి మనము ఉన్నతమైన స్థితిలోనికి ఆశీర్వదింపబడడానికి అవి మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాయని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈరోజు నా ప్రియమైన స్నేహితులారా, దేవునికి వాక్యం వింటున్న నా యొక్క స్నేహితులందరికీ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, శ్రమ లేనిదే విలువ లేదు, కష్టం లేనిదే విలువ లేదు. ఈ లోకంలో ఒక వ్యక్తి మంచిగా డబ్బు సంపాదించాలన్నా, ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలన్నా ఆ వ్యక్తి తన వ్యాపారాన్ని చిన్నగా ప్రారంభించి అనేకమైన ఒడిదుడుకులు, కష్టాలు, ఆర్థికపరమైన నష్టాల గుండా వాడు వెళ్తున్నప్పుడే వాడికి ఒక చక్కని పాఠం ద్వారా ఆ వ్యాపారంలో నష్టాలను బట్టి, ఆ వ్యాపారంలో ఉన్న ఒడిదుడుకులను బట్టి తను ఇంకా మంచిగా వ్యాపారాన్ని ఎలా చేయాలి, అభివృద్ధి ఎలా పరుచుకోవాలనే ఒక పాఠాన్ని నేర్చుకోగలుగుతూ ఉంటాడు. ఒక వ్యక్తి తన ముందు ఒక పందెంలో ఒకవేళ పరుగు పందాలు ఉన్నా, అయితే ఇంకొక పందెపు రంగంలో వాడు పరిగెత్తినప్పుడు వాడు కలుగుతున్న అనుభవాలన్నీ కూడా వాడు ఎదుట ఉంచబడిన బహుమానాన్ని పొందుకోవడానికి వాడు సిద్ధపడుతూ ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో దేవునికి వాక్యం ద్వారా మనం వింటున్నప్పుడు నీకు వస్తున్న కష్టాలను బట్టి, శ్రమను బట్టి, నిందను బట్టి, అవమానాలను బట్టి, లేకపోతే నీవు నమ్మిన వ్యక్తులే నిన్ను అవమానపరిచి విడిచిపెట్టినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నాకు ఏమీ చేయట్లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడని ఒకరు అనుకుంటే అది తప్పు. ఎందుకంటే
దేవుడు ప్రేమించిన వ్యక్తి. మనుషులు ప్రేమించినట్టుగా దేవుడు మనం ప్రేమించట్లా. మనుషుల కంటే ఎక్కువగా దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనకు ఒక వ్యక్తి సాదృశ్యంగా కనబడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే యేసేపు. యేసేపు యొక్క జీవితంలో నుంచి ఒక అనుభవాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే తన జీవితంలో ఒక గొప్ప పాఠాన్ని ఎదుర్కొన్నాడు. ఎలాంటి పాఠాన్ని ఎదుర్కొన్నాడో ఈరోజు ఆ పరిశుద్ధ గ్రంథంలో నుంచి యేసేపు జీవిత చరిత్రలో కొన్ని భాగాలని, కొన్ని అంశాలని మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిదిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. నా ప్రియమైన స్నేహితులారా, యేసేపు ఈ చివరి అధ్యాయంలో ఈ మాట తన అన్నదమ్ములతో చెప్పి ఉన్నాడు. ఎందుకు ఈ మాట తన అన్నదమ్ములకు చెప్పి ఉన్నాడు అనే ఒక విషయాన్ని ఆలోచన చేస్తే, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న అనుభవాలని జ్ఞాపకం చేసుకోవడానికి మనకు ఒక ముందు యేసేపు అనే ఒక భక్తుడిని తన జీవిత చరిత్రను మనకు సాదృశ్యంగా ఉంచాడు. ఆదికాండంలో మనం చూడగలుగుతుంటే ఈ యొక్క ఆదికాండం 1వ అధ్యాయం నుండి 2వ అధ్యాయము 3వ వచనం వరకు మనం చూడగలిగితే సృష్టి చరిత్ర మనకి తెలియజేస్తుంది. అలాగే 2వ అధ్యాయము 4వ వచనం కానించి 11వ అధ్యాయము 26వ వచనం వరకు మనం చూడగలిగితే మానవుల చరిత్రను మనకి తెలియజేస్తుంది. అలాగే 11వ అధ్యాయము 27వ వచనం నుంచి 23వ అధ్యాయము 20వ వచనం వరకు మనం చూడగలిగితే అబ్రహాము యొక్క జీవిత చరిత్రను మనకి జ్ఞాపకం చేస్తుంది. అలాగే 24వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయం వరకు ఇస్సాకు చరిత్ర మనకి తెలియజేస్తుంది. 27వ అధ్యాయము 36వ అధ్యాయం వరకు మనం చూడగలిగితే యాకోబు చరిత్ర మనకి తెలియజేస్తుంది. ఆదికాండము 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు మనం చూడగలిగితే యేసేపు చరిత్ర మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంటే 37వ అధ్యాయం నుంచి యేసేపు యొక్క జీవిత చరిత్ర ప్రారంభమైందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. 37వ అధ్యాయం నుంచి ఆదికాండము 50వ అధ్యాయం వరకు ఈ యొక్క యేసేపు చరిత్ర మనకి తెలియజేస్తుంది. ఈ యేసేపు చరిత్రలో మనం కానీ చూడగలుగుతుంటే దేవుని యొక్క వాక్యంలో మనం ఏదైతే చదవబడ్డాదో అనగా మనము సిలువను ఎత్తుకొని ఆయనను ఎలా వెంబడించాలనే విషయాన్ని ఈరోజు ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. యేసేపు జీవితంలో ఆయన యొక్క బ్రతుకు, ఆయన యొక్క జీవిత విధానం, ఆయన భక్తి, ఆయన దేవుని కలిగిన భయము విధానం మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే ఆదికాండము 37వ అధ్యాయం నుంచి మనం ఈ విధంగా చూడగలుగుతుంటున్నాం. ఎందుకంటే యాకోబుకి కలిగిన కుమారులలో ఆఖరి వాడు ఈ యేసేపు అనే విషయాన్ని ఈ యొక్క 37వ అధ్యాయంలో మనం చూడగలుగుతుంటున్నాం. అంతే మాత్రమే కాదు, కానీ యేసేపు తన అన్నలందరిలో చాలా చిన్నవాడిగా జ్ఞాపం చేస్తున్నాడు. యేసేపు మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యేసేపు తండ్రికి విధేయత కలిగిన వాడిగా ఈ యొక్క అధ్యాయం మనం చూడగలుగుతున్నాం. అంతే మాత్రమే కాదు, యేసేపు మంచి నడవడిక కలిగిన వ్యక్తి. తన అన్నదమ్ములందరినీ కూడా ప్రేమించి చెడుతనాన్ని విసర్జించిన వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. యేసేపు మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా బైబిల్ మనకి తెలియజేస్తుంది. అంతే మాత్రమే కాదు, కానీ యేసేపు దేవునితో సహవాసం చేసేవాడు కాబట్టి యేసేపుకి ఒక మంచి ఆత్మ సంబంధమైన వరము అనగా దర్శనములు కలిగిన వరము కలిగి ఉన్నాడు. అనగా భవిష్యత్తు గురించిన ప్రణాళిక విషయంలో దేవుడు యేసేపుని ఎలా ఆశీర్వదించబోతున్నాడు, ఎలాంటి కష్టాలు వస్తున్నాయి, ఎలాంటి శ్రమలు వస్తున్నాయి, వాటిలో దేవుని సహాయము యేసేపుకి ఎలా ఉండబోతుందో, తన అన్నదమ్ములు తన యొక్క మరి నమ్మిన వారు తనని ఎలాగ మోసం చేయబోతున్నారో, నమ్మక ద్రోహం చేయబోతున్నారో, అటువంటి విషయంలో మరి దేవుడు యేసేపుకి ఎలాగ తోడుండబోతున్నాడనే విషయాన్ని ఈ యొక్క 37వ అధ్యాయంలో కూడా మనము చూడగలుగుతుంటున్నాం. నా ప్రియమైన స్నేహితులారా, యేసేపు దైవభక్తి కలిగిన వ్యక్తి. యేసేపు మరి పెద్దలను, తన తల్లిదండ్రులను గౌరవించిన వ్యక్తిగా మనం యేసేపు జీవితంలో మనం నేర్చుకోగలిగిన ఒక అంశంగా మనం మరి జ్ఞాపం చేసుకోవచ్చు. ఈరోజు నా ప్రియమైన స్నేహితులారా, అనేక మంది మరి తల్లిదండ్రుల మాట వినకుండా, తల్లిదండ్రులకి లోబడకుండా, తల్లిదండ్రులని గౌరవించకుండా మరి తిరుగుబాటు చేస్తున్న అనేక మంది పిల్లలను మనం చూడగలుగుతున్నాం. కానీ యేసేపు తన తల్లిదండ్రులను గౌరవించే వ్యక్తిగా, తన తల్లిదండ్రుల మాటకి లోబడిన వ్యక్తిగా మనం చూడగలుగుతుంటున్నాం. ఈరోజు దేవునికి వాక్యం వింటున్న మన జీవితంలో
ఎవరైతే మరి దేవుని యందు భయభక్తులు కలిగి మరి దేవుని పిల్లలు కూడా భయభక్తులు నడిపించగలుగుతుంటారో వారందరూ కూడా మరి దేవునిని గౌరవించడమే కాదు కానీ పెద్దవాళ్ళని కూడా గౌరవించే వ్యక్తిగా మనం చూడగలుగుతుంటున్నాం. ఈ 37వ అధ్యాయం అంతా కూడా మనం చూడగలిగితే దేవుడు తనని నడిపించిన విధానాన్ని బట్టి చూడగలుగుతున్నాం. రెండవదిగా మరి యేసేపు జీవితంలో కలిగిన శ్రమలు కష్టాలలో యేసేపు దేవుడిని ఎలా వెంబడించాడు, ఎలాగా నమ్మకం కలిగి ఉన్నాడు, ఎలాగ యథార్థత కలిగి ఉన్నాడు, తన కష్టాలలో, తన బాధలలో, ఒంటరితనంలో, అవమానాలలో, మరి నమ్మక ద్రోహాలలో మరి దేవుని విడిచిపెట్టకుండా దైవ భయం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూడగలుగుతుంటున్నాం. నా ప్రియమైన స్నేహితులారా, 37వ అధ్యాయంలో మనం మీ యొక్క 19వ మరి వచనం నుంచి కానీ మనం చూడగలిగితే ఇక్కడ ఒక మాటలు మనం చూడగలుగుతున్నాం. సొంత వారి నుండే యేసేపుకి మరి వ్యతిరేకత, శ్రమలు, నిందలు, అవమానాలు అనేది జరగడం మనం చూడగలుగుతుంటున్నాం. ఈరోజు ఒకవేళ ఇక్కడ ఈ వాక్యం వింటున్న నా ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు నమ్మాను, నా సొంత వారి నుంచి కూడా నాకు కష్టాలు కలుగుతున్నాయి, నా ఇంట్లో వారి నుంచి నాకు నిందలు వస్తున్నాయి, నేను నమ్మిన ప్రజల నుంచి నన్ను అవమానపరుస్తున్నారు, అందరూ సూటిబోటి మాటలు మాట్లాడుతున్నారు, నేనేం చేసినా ఫలితం లేదు, సఫలత లేదు, నాకు ఏ విషయంలో కూడా ఆశీర్వాదం లేదని అనుకుంటే ఈరోజు ఈ యొక్క మొదటి భాగంలో మనం చూడగలుగుతున్నాం. యేసేపు జీవిత చరిత్రలో మొదటి భాగంలో మనం చూడగలుగుతుంటే తన సొంత వారి నుంచి, అనగా బయట వారి కాదు, సొంత అన్నదమ్ముల నుంచి యేసేపుకు వ్యతిరేకత అనేది ప్రారంభమైన సందర్భాలను మనం చూడగలుగుతుంటున్నాం. మరి ఈ 37వ అధ్యాయంలో, ఆది కాండము 37వ అధ్యాయం మనం చూడగలిగితే అక్కడ దేవుని యొక్క మాటలు మనం చూడగలుగుతుంటున్నాం. ఒకసారి పరిశుద్ధ లేఖనములో 37వ అధ్యాయము మనం చూడగలుగుతున్నాం. నా ప్రియమైన స్నేహితులారా, బైబిల్ ఉన్న వారు చూడండి, ఒక మాట మనం చూడగలుగుతుంటున్నాం. 37:19 మనం చూడగలుగుతుంటే అక్కడ బైబిల్ చెప్తుంది, వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చున్నాడు, వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతుము రండిని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నది. నా ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ మొట్టమొదటిగా వారు తన అన్నలని ఎంతగానో ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రేమించిన తన అన్నలే మరి యేసేపు మీద పగబెట్టారంట, మరీ పగబెట్టారని బైబిల్ చెప్తుంది, అసూయపడిరని బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తున్న మాట మరో మాట, తన సొంత తమ్ముడిని, ప్రేమించిన తమ్ముడిని చంపాలని ఆలోచన చేస్తున్నారు. దీనికంటే ఇంకా ఎంత కష్టం మనం అనుభవించగలుగుతున్నాం. ఈరోజు కొన్ని కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అయితే అనారోగ్యాలు, అయితే అప్పులతో బాధపడుతున్నామేమో, వ్యాపారంలో నష్టాన్ని చూస్తున్నామేమో, అయితే కొన్ని నిందలు మనం అనుభవిస్తున్నామేమో. కానీ యేసేపు జీవితంలో దేవుని కొరకు యథార్థత కలిగి ఉన్నప్పుడు, నిజాయితీ కలిగి ఉన్నప్పుడు, దైవ భయం కలిగినప్పుడు, మంచి సాక్ష్యం కలిగి తన అన్నదమ్ములను ప్రేమించి, తల్లిదండ్రులను గౌరవించి, ఇతరులను ప్రేమించిన యేసేపు జీవితంలో బయటి వారి నుండి కాదు కానీ తన సొంత అన్నదమ్ములే పగబెట్టారంట, మరీ పగబెట్టారంట, అసూయపడ్డారంట, చంపడానికి ఆలోచన కలిగి ఉన్నారు. ఈరోజు నా ప్రియమైన స్నేహితులారా, అందుకే దేవునికి వాక్యం చెప్తుంది, ఎవడైనను నన్ను వెంబడింపగోడిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని నా శిలువను ఎత్తుకొని ప్రతిదినమును వెంబడించడని చెప్తున్నాడు. ఈరోజు దేవునికి వాక్యం చెప్తుంది, క్రైస్తవ జీవితం అంటే శ్రమలకు సాదృశ్యం, పూలబాట కదా అది. యేసును అంగీకరించిన వారి జీవితంలో శ్రమలు వస్తాయని బైబిల్ చెప్తుంది. శ్రమలు రాకుండా మేలు మనం పొందలేం, కష్టం రాకుండా దాని విలువను మనం పొందలేం, ఆశీర్వాదాన్ని మనం పొందలేం. ఈరోజు మనకు వస్తున్న కష్టాలు, శ్రమలు, బాధలు కూడా ఇవన్నీ కొన్ని సందర్భాల్లో మన తొందరపాటు నిర్ణయాల వల్ల, తొందరపాటు మాటల వల్ల, సరైన ఆలోచన లేకుండా చేస్తున్న పనుల వల్ల మనకి కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఇవన్నీ కలిగి ఉండొచ్చు. కానీ యేసేపు జీవితంలో దేవుని కొరకు నిలబడ్డాడు, దేవుని యందు భయభక్తులు కలిగాడు, దేవుని యందు నిజాయితీ కలిగాడు, మంచి సాక్ష్యం కలిగి ఉన్న జీవితం, పెద్దలను గౌరవించిన జీవితం, అందరినీ దేవుని ప్రేమ పట్ల ప్రేమించిన జీవితం కలిగిన యేసేపు జీవితంలో తన సొంత వారే, ప్రేమించిన అన్నలే, నాకు ఆధారమైన అన్నలు, నాకు మరి ఆశ్రయమైన అన్నలు, నన్ను ప్రేమించే అన్నలని భావించిన తన సొంత అన్నలే మరి యేసేపు మీద పగబెట్టిన అనుభవాన్ని మనం చూడగలుగుతున్నాం, అసూయపడిన అనుభవాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆఖరికి చంపాలని అంత దుర్మార్గపు ఆలోచన కలిగిన అన్నలు యేసేపు జీవితంలో కుట్రపడిన పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం. నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు నీ జీవితంలో ఎలాంటి అనుభవం ఒకసారి ఆలోచించే.
అందుకనే బైబిల్లో మనం చూడగలుగుతున్నాం, యేసేపు 50 అధ్యాయంలో చెప్పిన మాట, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ అది నేడు దినాన అనేక మంది ప్రజలకి మేలుగా దేవుడు మార్చాడని చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? యేసేపుకు వచ్చిన కళ, దర్శనము ఏంటో తెలుసా? మరి యేసేపు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడని, తన అన్నదమ్ములు తన దగ్గరికి వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారని ఆ కళను బట్టి మరి యేసేపు మీద వారు పగబెట్టి వారు చంపాలన్న ఆలోచన కలిగి ఉన్నారు. మేమందరము పెద్దవాళ్ళము, వీడి చిన్నవాడు, మనమందరం కలిసి వీడి కాలికి నమస్కారం చేస్తున్నామంట, సాష్టాంగ పడుతున్నామంట అని వాళ్ళు అసూయ కలిగి వారు చంపాలన్న ఆలోచన కలిగి ఉన్నారు. అదే ఆ పరిస్థితిని 50వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. అదే అనుభవాన్ని యేసేపు దగ్గరికి వారు వచ్చి కరువుల్లో, ఐగుప్తు దేశం అంతా కూడా కరువు కాటకాలు ఉన్నప్పుడు వారు యేసేపు దగ్గరికి వచ్చి సాష్టాంగపడి నమస్కరించి యేసేపు దగ్గర వారు ఆహారం కొరకు వారు మరి ఎదురు చూసినట్టుగా మనం అనుభవాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈరోజు నా ప్రియమైన స్నేహితులారా, ఈ వాక్య సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారి జీవితంలో ఎంతగా యేసేపు తన అన్నదమ్ములను ప్రేమించాడో అంతగా యేసేపుని వారి అన్నదమ్ములు చంపాలని ఆలోచన చేస్తారు. అంత మాత్రమే కాదు, యేసేపుని మరి ఒక గుంటలో త్రోసివేశారు. యేసేపుని గుంటలో త్రోసివేసి తన తమ్ముడు చనిపోయాడని తన తండ్రితో చెప్పాలనుకున్నాడు. కానీ యేసేపు దేవుని మీద ఆధారపడి తన అన్నలను ప్రేమించాడు. యేసేపు గుంటలో నుంచి మరి తీసివేయబడిన సమయం ఒక రోజు వచ్చింది, ఒక టైం వచ్చింది. అది ఆ సమయంలో యేసేపు అనుకున్నాడు, నా అన్నలకి దేవుడు మంచి మనసు ఇచ్చినట్టుకున్నాడు, నా అన్నలు నన్ను త్రోసివేస్తున్న గుంటలో నుంచి నన్ను పైకి తీస్తున్నారు అని సంతోషపడుతున్న సందర్భంలోనే మిజ్జేనులకి మరి వెండి నాణేలకి తన తమ్ముడైన యేసేపుని అమ్మివేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. నా ప్రియమైన స్నేహితులారా, అమ్మివేయడమే కాదు కానీ వారు మిజ్జేనేలు పోతిఫెర అయిన వ్యక్తికి మరి వెండి నాణేలకి అమ్మివేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ భాగంలో మనం చూడగలుగుతున్నప్పుడు యేసేపు జీవితంలో సంతోషం కలుగుతుంది అనుకున్నప్పుడు మళ్ళా శ్రమ వెంబడించింది. సంతోషం వస్తుందన్నప్పుడు మళ్ళీ కష్టం వచ్చింది. తన అన్నదమ్ములు ప్రేమిస్తున్నారు అని అనుకున్నప్పటికీ తన అన్నదమ్ములే తన యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్నట్టుగా, అమ్మివేయబడినట్టుగా, మరి శ్రమలకి పాలు చేస్తున్నట్టుగా ఈ భాగానంతా మనం చూడగలుగుతుంటున్నాం. ఈరోజు నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, యేసేపు జీవితంలో నుంచి ఈరోజు మనం ఒకసారి చూస్తే తన సొంత అన్నదమ్ములే తనని మరి అమ్మివేస్తున్న అనుభవాలు మనం చూడగలుగుతున్నాం. సరే, యేసేపు తన అన్నదమ్ముల దగ్గర నుంచి తన యొక్క పరిస్థితి నుంచి మరి బయటపడి ఆ యొక్క పోతీఫర్ యొక్క మరి ఆ యొక్క స్థలంలో, ఆ దేశంలో తనకు అమ్మివేయబడినప్పుడు అక్కడ యేసేపు ఒక బానిసగా తన జీవితాన్ని మరి బ్రతకడం ప్రారంభించాడు. బానిస అంటే మనందరికీ తెలుసు, తనకు ఒక ఇష్టం ఉండదు, తనకు స్వేచ్ఛ ఉండదు, తనకు ఏ విధమైన హక్కులు ఉండని ప్రదేశం అది. తన యజమానుడు ఏం చెప్తే అది చేయాలి, ఎప్పుడు పెడితే అప్పుడు తినాలి, ఎలా ఉండమంటే అలాగ ఉండాలి. ఒక స్వేచ్ఛ లేని, సంతోషం లేని ఒక కష్టతరమైన ప్రదేశానికి యేసేపు ఒక బానిసత్వంగా అమ్మివేయబడ్డాడు. నా ప్రియమైన స్నేహితులారా, ఇప్పటి వరకు తన అన్నదమ్ముల నుండి, తన ప్రేమించిన తన సొంత ప్రజల నుండి యేసేపుకి మరి యొక్క ఆ వ్యతిరేకతలు వచ్చాయి. మరి ఇప్పుడు బయటి వారి నుండి ఆ యొక్క వ్యతిరేకతలు ప్రారంభమయ్యాయి. యేసేపు అనుకున్నాడు, పోనీలే, నా అన్నదమ్ములు నా మీద అసూయ కలిగి పగబెట్టి చంపాలనుకున్నారు, చంపకుండా నాకు మిజ్జేనులకు అమ్మివేయబడ్డారు, మిజ్జేనులు తీసుకొచ్చి ఈ పోతీఫరికి అమ్మివేశాడు. పోనీలే, ఇక్కడ నా బానిసత్వంతో ఉండి నేను సంతోషంగా ఉంటాను అని అనుకున్న సందర్భంలోనే ఆ దేశంలో బయటి వారి నుండి కూడా అక్కడ వ్యతిరేకతలు ప్రారంభమైన విషయాన్ని మనం చూడగలుగుతుంటున్నాం. 39వ అధ్యాయంలో 7వ వచనంలో పోతీఫర్ యొక్క భార్య నుండి యేసేపుకి శ్రమ, శోధన మరి రావడం అనేది మనం చూడగలుగుతుంటున్నాం. మరి అక్కడ ఆ శోధనలలో మరి యేసేపు యొక్క జీవితంలో తన దేవుని కలిగిన నమ్మకత్వాన్ని బట్టి, పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి ఏ విధమైన పాపము చేయడానికి మరి అవకాశం ఉన్నా కానీ పాపము చేయకుండా దేవునికి భయపడి, దేవుని భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి తను ఆ యొక్క అపవిత్రత నుండి పారిపోయిన సందర్భంలో యేసేపు కలిగిన లాభం ఏంటంటే చెరసాలపు అనుభవం. యేసేపు తను మరి యొక్క తన పోతీఫర్ యొక్క భార్య మరి ఒక నింద వేసి నన్ను పాడు చేయాలని చూశాడు, నన్ను అనుభవించాలని చూశాడని ఒక నింద ద్వారా యేసేపు చెరసాలలో వేయబడ్డాడు. నా ప్రియమైన స్నేహితులారా, యేసేపు చాలా సంతోషించాడు. నా అన్నదమ్ముల నుంచి, నాకు యొక్క శ్రమలు, వ్యతిరేకతలు నుంచి బయటపడ్డాను, ఇక నాకు బాగుంది, బానిసత్వమైనా సరే
ఇక్కడ నాకు సంతోషంగా ఉన్నాను, దేవుడిని ఆరాధించగలుగుతున్నాను, ప్రార్థించగలుగుతున్నాను, దేవునితో సహవాసం చేయగలుగుతున్నాను, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించాలనుకున్నాను అనుకున్న సందర్భంలో పోతీఫరు భార్య నుండి ఒక శోధన, వ్యతిరేకత మరి యోసేపుకి రావడం బట్టి యోసేపు ఆ బానిసత్వపు ఇంటిలో నుంచి చెరసాలలో వేయబడ్డాడు. నా ప్రియమైన స్నేహితులారా, ఆ చెరసాల అనుభవాల్లో నిందలు, అవమానాలు, చెరసాల బాధలు, అంతే మాత్రమే కాదు కానీ ఒంటరి జీవితం, బానిసత్వంతో తన జీవితంలో నలిగిన అనుభవాలు మనం చూడగలుగుతున్నాం. ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి. శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టం, నింద వెంబడి నింద, అవమానం వెంబడి అవమానము. అందరూ విడిచిపెట్టారు, ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు. కానీ యోసేపు ఏమాత్రం కూడా దేవుని విడిచిపెట్టలా. బైబిల్ మనం చదవగలిగితే యోసేపు దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాడో అంతగా దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నా ప్రియమైన స్నేహితులారా, నువ్వు దేవుని కొరకు నిజంగా నిలబడితే, యథార్థత కలిగితే, పరిశుద్ధమైన జీవితం కలిగి జీవిస్తే, దేవుని భయభక్తులు కలిగి జీవితే, ఆ జీవితం నువ్వు కలిగి జీవించగలిగితే, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అవమానం వచ్చినా, బాధ వచ్చినా, నిందొచ్చినా, శోధన వచ్చినా, నీ ఇంటి వారు, నీ అన్నదమ్ములు, నీ బంధువుల నుండి నీకు వ్యతిరేకత వచ్చినా, బయట నుండి లేక నువ్వు పనిచేస్తున్న వ్యాపారంలో, ఉద్యోగంలో ఎక్కడి నుండి నీకు వ్యతిరేకత వచ్చినా దేవుడు నీకు తోడుగా ఉంటాడనే విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే యోసేపు జీవితంలో 2 అనుభవాలు మనం చూడగలుగుతున్నాం. ఒకటి, తన యొక్క సొంత వారి దగ్గర నుండి, అనగా ఎంతగా ప్రేమించాడో అంతగా ప్రేమించిన అన్నదమ్ముల దగ్గర నుండి వ్యతిరేకత, పగబెట్టిన సందర్భాలు, మరీ పగబెట్టారంట, అసూయపడ్డారు, చంపడానికి ఆలోచన చేశారు, గుంటలో త్రోసివేశారు, మిద్యానికి అమ్మివేయబడ్డాడు, మిద్యాన నుండి పోతీఫరుకి అమ్మివేయబడ్డాడు. తన మొదటి అనుభవం, తన యొక్క వ్యక్తిగతంగా అనుభవం కలిగిన అనుభవాలు, తన సొంత వారి నుండి కలిగిన శ్రమలు, కష్టాలు, వ్యతిరేకతలు. సరే, అక్కడ నుండి బాగానే ఉంది అనుకున్నాడు. బయట వారి నుండి కలిగిన వ్యతిరేకతలు, నిందలు, అవమానాలు, కష్టాలు, శోధనలు, వ్యతిరేకత, ఒంటరితనం, ఇటువంటి పరిస్థితులతో మరి మనమైతే దేవుని విడిచిపెట్టేస్తాం, మనమైతే దేవుని మర్చిపోతాం, మనమైతే దేవుని మీద లేనిపోయిన నిందలు వేస్తూ ఉంటాం. దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నాకు ఏం చేయలేదు, దేవుడు నన్ను ఈ విధంగా వదిలేస్తాడు అనుకుంటున్నాం. కానీ యేసేపు అయితే అలాంటి మాట మాట్లాడకుండా దేవుని మీద ఆధారపడి విశ్వసించి ఇంకా దేవుని భయభక్తులు కలిగి దేవుణ్ణి ప్రార్థించిన వ్యక్తిగా, దేవుడంటే భయభక్తులు కలిగిన వ్యక్తిగా, పరిశుద్ధం కలిగిన జీవితం కలిగిన వ్యక్తిగా, ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా మనకి బాగోళం కనిపిస్తున్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడు మనం విడిచిపెట్టేవాడు కాదు. మనుషులు మనం విడిచిపెట్టవచ్చేమో కానీ దేవుడు మనం విడిచిపెట్టడు. ఈ శ్రమలు, ఈ కష్టాలు మరి శాశ్వతమైనవి కావు. దేవుడి మీద మనం ఆధారపడుతున్నప్పుడు దేవుడు తప్పకుండా మనం విడిచిపెడతాడు. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు ఆయన పేరు ఒక మాట చెప్తుంది, ఇమ్మానీయుని దేవుడని. ఇమ్మానీయులు అనగా భాషాంతరం దేవుడు మనకి తోడని అర్థం. నా వారు అనుకున్న, ఒకవేళ నీ వారు ఎవరైనా సరే నేను విడిచిపెట్టారా, నీ ఇంట్లో నుంచి, నీ బంధువుల నుంచి, నువ్వు నమ్మిన ప్రజల నుంచి, అన్నదమ్ముల నుంచి వ్యతిరేకతలు, కష్టాలు వస్తున్నాయా, నువ్వు భయపడొద్దు, ధైర్యం కలిగి ఉండు. మనుషులు నిన్ను విడిచిపెట్టినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు పనిచేస్తున్న పని, నువ్వు చేస్తున్న ఉద్యోగం, వ్యాపారము, ఎక్కడి నుంచి అయినా సరే నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, యథార్థత కలిగి ఉన్నప్పుడు, నిజాయితీ కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధత కలిగినప్పుడు, దేవుని భయభక్తులు కలిగినప్పుడు, నీకు శ్రమలు, కష్టాలు, వ్యతిరేకతలు, నిందలు, అవమానాలు, సూటిపోటి మాటలు వస్తున్నావా, ధైర్యంగా ఉండు, దేవునికి తోడుగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? యేసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడే నీకు తోడుగున్నాడు. శ్రమను చూసి, కష్టాలను చూసి దేవుని విడిచిపెట్టొద్దు, మందిరాన్ని విడిచిపెట్టొద్దు, ప్రార్థన చేయడం మానేయొద్దు, యథార్థతను విడిచిపెట్టొద్దు, నిజాయితీని విడిచిపెట్టొద్దు, పరిశుద్ధమైన జీవితాన్ని విడిచిపెట్టకుండా దైవ భయం కలిగి దేవుని వెంబడించు. ఏదో ఒక రోజు దాని ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాన్ని చూడగలుగుతుంటావు. ఎందుకంటే దేవుని వాక్యంలో యేసేపు జీవితాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అట్టి ఆశీర్వాదం నీకు కావాలనుకుంటే నీవు దేవుని భయభక్తులు కలిగి, పెద్దలను గౌరవించి, తల్లిదండ్రులను గౌరవించి, దేవుని మార్గంలో నీతిగా, నిజాయితీగా, యథార్థంగా వెంబడించు. మనుషులకు వైపు నువ్వు చూడొద్దు, దేవుని వైపు చూడు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధమైన జీవితం కలిగి జీవిస్తావో, నిజాయితీ కలిగి ఉంటావో, యథార్థత కలిగి ఉంటావో, మనుషులు నిన్ను విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టు. దేవునికి తోడుగా ఉంటాడు. దేవుడు అటు రీతిలో మనం దీవించును గాక. 2వ భాగంలో యేసేపుకి దేవుడు ఎలా తోడుగున్నాడు, యేసేపు దేవుడిని ఎలా ఆశీర్వదించాడు, యేసేపు యొక్క జీవితంలో దేవుని కార్యాలు ఎలా చూశాడు,
యేసేపు కలిగిన దర్శనాన్ని నెరవేర్పు ఎలా కలిగిందో మనం విందాం, మనం ఆలకిద్దాం. దేవుడు అట్టి రీతిలో వాళ్ళందరూ నడిపించి ఆస్వాదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మహిమనితుడా, నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో నేను తండ్రి శ్రమలు మేలికే అనేక అంశాన్ని మేము ఆలోచన చేస్తున్నాం. యేసేపు జీవితంలో శ్రమలు కలిగినప్పుడు అవి మేలుకు నువ్వు తీసుకుని వెళ్ళావు. తన సొంత వారి నుండి శ్రమలు వ్యతిరేకతలు కలిగాయి, బయట నుండి వ్యతిరేకతలు శ్రమలు కలిగాయి. అయినా నేను విడిచిపెట్టలా. యథార్థత కలిగి, నిజాయితీ కలిగి, పరిశుద్ధమైన జీవితం కలిగి, మంచి సాక్ష్యం కలిగి, నీ యందు దైవభక్తి కలిగి జీవించినప్పుడు యేసేపుకు నువ్వు తోడుగుండి నడిపించావు. తన దర్శనాన్ని నువ్వు నెరవేర్చావు. ఈరోజు ప్రభువా, ఈ వాక్యం వింటున్న ప్రజలు ఎవరైనా నీ కొరకు నమ్మకంగా ఉన్నప్పుడు, యథార్థత కలిగి జీవిస్తున్నప్పుడు, వారు జీవిస్తున్న జీవితాన్ని బట్టి కుటుంబాలను, సంఘము నుంచి, సమాజం నుంచి, వారు చేస్తున్న వ్యాపారంలో నుంచి, ఉద్యోగం నుంచి శ్రమలు కష్టాలు ఎదురవుతున్నాయని నేను విడిచిపెట్టి దూరం అయిపోతున్నారేమో వారిని దర్శించండి ప్రభువా. వారికి ఇమ్మానుయేలు దేవుడిగా నువ్వు తోడుగుండి ధైర్యం ఇచ్చి వారిని నడిపించి ఆశీర్వదించి ఒకరోజు ప్రభువా వారు ఉన్నతమైన స్థితిలో ఈ ఆశీర్వాదాన్ని చూడడానికి, వారి కొరకు మంచి సాక్ష్యం ఇతరులు చెప్పుకునే రీతిలో మీరు వారిని ఆశీర్వదించమని, నడిపించమని, ఈ యొక్క వాక్యం వింటున్న వారి జీవితంలో అటు కృప, ధైర్యాన్ని నేనైతే మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున పేరిట ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.